From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. డ్రగ్స్ వాడకం వల్ల తన స్నేహితుడు చనిపోయాడని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ నల్లా వీడియోతో విశాఖ పోలీసుల్లో ఓ అలజడి మొదలైంది. డ్రగ్స్ తీసుకొని తన స్నేహితుడు ఎక్కడ చనిపోయాడంటూ బిగ్ టీవీలో ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించారు శరత్. తన వీడియో చూసిన చాలా మంది ఎవరు చనిపోయారు, ఎక్కడ చనిపోయారంటూ కాల్ చేస్తున్నారని మరో వీడియోతో వివరణ ఇచ్చారు. తన స్నేహితుడు అవుట్ సైడ్ ఇండియాలో చనిపోయాడని, చనిపోవడానికి కారణం డ్రగ్స్ అని తెలియడంతో అవేర్నెస్ కోసమే వీడియో చేశానని వివరణ ఇచ్చారు శరత్ నల్లా. హలో అండి, నిన్న ఒక వీడియో పెట్టాను డ్రగ్స్ గురించి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత నాకు చాలామంది ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు, ఎవరు ఈ వ్యక్తి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో రీసెంట్గా ఒక చనిపోయారు, ఫ్రెండ్స్లో ఇంకోటి చనిపోయారు. సో వీళ్ళంతా ఎవరా అని చెప్పేసి సస్పిషియస్ అయిపోతున్నారు. ఇది జరిగింది ఇండియాలో కాదండి, అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది. కాకపోతే డ్రగ్స్ వల్ల జరిగింది కాబట్టి కొంచెం బాధేసి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు కదా అని ఉద్దేశంతో చెప్పాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదైతే మన భారతదేశంలో జరగలేదు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల తన ఫ్రెండ్ చనిపోయాడంటూ కూడా నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ ఒక వీడియో చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైటర్ రాజు, ప్రస్తుతం నిన్న శరత్ ఏదైతే వీడియో రిలీజ్ చేశారో తన ఫ్రెండ్ చనిపోయాడు డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనుకుంటూ కూడా, అయితే అందరూ కూడా వైజాగ్ లోనే పబ్ లో తను తీసుకున్నట్లు కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు తను వైజాగ్ లో కాదు అవుట్ ఆఫ్ ఇండియాలో తీసుకున్నారు అంటూ కూడా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి శరత్ నల్లా ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటారు. అది అటు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వీడియోస్తో ఎంతోమంది తన సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించుకున్నటువంటిది అయితే దాదాపుగా 11 లక్షల మందికి పైనే శరత్ నల్లాని ఫాలో అవుతున్నటువంటిది అయితే ఉంది. అయితే నిన్న శరత్ చేసినటువంటి ఒక వీడియో అటు విశాఖలో కలకలం రేగింది. విశాఖలోనే కాదు, తన స్నేహితులు కుటుంబ సభ్యుల్లో కూడా ఒక విధమైనటువంటి కలకలం రేగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం తన స్నేహితుడు చనిపోయాడు. చనిపోయినటువంటి స్నేహితుడు డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఒక పార్టీకి వెళ్ళాడు, అక్కడ డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ డ్రగ్స్ ఓవర్ డోస్ అవడం వల్లే తనకి ఆ కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయాడు. 35 ఏళ్ల వయసులోనే చనిపోవడం వల్ల నాకు చాలా బాధేసింది. అది నాకు నిన్ననే తెలిసింది ఆ విషయం, తను డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయాడని. దయచేసి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయొద్దంటూ, డ్రగ్స్ వల్ల చాలా పెను ప్రమాదం ఉందని శరత్ నల్లా ఒక వీడియో అయితే రిలీజ్ చేసినటువంటిది అయితే ఉంది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఇది విశాఖలోనే తన స్నేహితుడు, ఎందుకంటే శరత్ నల్లా విశాఖలో ఉంటారు, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేయడంతో పాటుగా తను ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్గా తన వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే శరత్ నల్లా చాలా మందికి సుపరిచితుడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ విశాఖలోనే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ పార్టీ జరుగుంటుంది, ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు విశాఖలోనే ఉండి ఉంటారు. తన స్నేహితుడు కూడా, ఎందుకంటే ఇక్కడే శరత్ నల్లా ఉంటున్నారు కాబట్టి వైజాగ్ సంబంధించినటువంటి వ్యక్తే ఈ డ్రగ్స్ తీసుకుని ఓవర్ డోస్ అవడం వల్ల చనిపోయి ఉంటారని అందరూ భావించినటువంటిది అయితే ఉంది. దీనిలో భాగంగానే పోలీసులు కూడా కొంత అలజడి రేగినటువంటిది అయితే ఉంది. ఎక్కడ పార్టీ జరిగింది, అసలు ఈ డ్రగ్స్ పార్టీకి ఎవరు వెళ్ళారు, చనిపోయినటువంటిది ఎవరు, పోస్ట్ మార్టం లాంటివి ఏమీ లేకుండా ఇది ఎలా ముందుకెళ్ళిపోయింది, ఎలా మన నుంచి తప్పించుకుంది అని పోలీసులు కూడా కొంత హరిబరి అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వరుస కథనాలు బిగ్ టీవీలో ప్రసారమైన తర్వాత దీనిపైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ నల్లా రెస్పాండ్ అయినటువంటిది అయితే ఉంది. తను నిన్న చేసినటువంటి వీడియోకి ఈరోజు ఉదయాన్నే మరొక వీడియో అయితే చేశారు. నిన్న నేను చేసినటువంటి వీడియో వల్ల ఇప్పటికే నా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇద్దరు చనిపోయినటువంటిది అయితే ఉంది, అంటే బంధువులకు చనిపోయినటువంటి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రగ్ తీసుకున్నటువంటి వాళ్ళలో ఉన్నారని కంగారుతో ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూగా ఫోన్లు అయితే చేస్తున్నారు. దయచేసి అది విశాఖలో జరిగినటువంటిది కాదు, ఇక అసలు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి కాదు. నాకున్నటువంటి నా ఫ్రెండ్స్లో అవుట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయారు. నాకు డ్రగ్స్ వల్ల చనిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత బాధతో ఇంకెవరు డ్రగ్స్ తీసుకోకూడదు, ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇండియాలోనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను తప్ప ఇది ఇండియాలో జరిగింది కాదని శరత్ నల్లా మరొక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక విధంగా చెప్పాలంటే విశాఖ పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి ఆ డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని విశాఖ పోలీసులు నా తంటాలు పడుతున్నటువంటిది అయితే ఉంది. ఎక్కడ కేసులు వచ్చినా కూడా వాటిని వెంటనే బుక్ చేస్తున్నారు. చిన్న సమాచారం ఉన్నా కూడా డ్రగ్స్ లేకుండా ఎక్కడికక్కడ పోలీసులు అయితే కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ నల్లా విడుదల చేసినటువంటి ఆ వీడియోలో తన స్నేహితుడు డ్రగ్స్ తీసుకుని ఆ ఓవర్ డోస్ వల్ల చనిపోయాడు, ఒక పార్టీకి వెళ్ళి
ఆ డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పినటువంటి నేపథ్యంలో అది వైజాగ్లో జరిగినటువంటి పార్టీనా పబ్బుల్లో ఎక్కడైనా జరిగిందని ఒక సందేహం పోలీసుల్లో కూడా కలిగింది. అయితే ఇప్పుడు శరత్ నల్ల మరొక వీడియో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో వైజాగ్ పోలీసులు ఊపిరి పీల్చుకోవడంతో పాటుగా తనని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ స్నేహితులు కూడా ఇది ఇక్కడ జరిగింది కాదు అని చెప్పేసరికి కొంత ఉపశమనం కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎట్లాంటి ఒక చిన్న వీడియో చేసినా దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. డ్రగ్స్ వాడడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, బానిసలుగా మారిపోతున్నారు. డ్రగ్స్ వాడొద్దు, సేట్ నో టు డ్రగ్స్ అనేది ఒక అవేర్నెస్ తీసుకురావడానికి శరత్ నల్ల చేసినటువంటి వీడియో తన సన్నిహితులకి పోలీసులకు కూడా కొంత కంగారు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ శరత్ నల్ల అయితే ఈరోజు మరొక వీడియో విడుదల చేయడంతో దీనికైతే ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయ్నా. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎస్, ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శరత్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తన ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకొని మరణించారంటూ కూడా చెప్పారు. అయితే వైజాగ్లోనే ఇంత పబ్లిక్గా డ్రగ్స్ అమ్మట్లేదు అంటూ కూడా ఇటు పోలీసులు చెప్తూ ఉన్నా, ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తున్నాం, డ్రగ్స్ని అమ్మనివ్వట్లేదంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు హోంమంత్రి అనిత కూడా చెప్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరికీ తెలియకుండా పబ్బుల్లో క్లబ్బుల్లో ఎలా డ్రగ్స్ని అమ్ముతారంటూ కూడా నెటిజన్లు తెగ క్వశ్చన్స్ చేశారు. అసలు శరత్ వీడియో, ఈ రోజుకి వీడియో ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ జరిగింది కాదు, అవుట్ ఆఫ్ ఇండియాలో జరిగింది, జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే చేశానంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అసలు శరత్ నల్ల ఫస్ట్ వీడియోలో ఏం చెప్పారనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. హాయ్ అండి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 30-35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు, బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంచెంసేపు పడుకొని తను రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు, స్పాట్లో చనిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. ఓకే, లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. నిన్న ఒక వీడియో పెట్టాను డ్రగ్స్ గురించి, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత నాకు చాలామంది ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు, ఎవరు ఈ వ్యక్తి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో రీసెంట్గా ఒకరు చనిపోయారు, ఫ్రెండ్స్లో ఇంకోటి చనిపోయారు. సో వీళ్ళంతా ఎవరా అని చెప్పేసి సస్పిషియస్ అయిపోతున్నారు. ఇది జరిగింది ఇండియాలో కాదండి, అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది. కాకపోతే డ్రగ్స్ వల్ల జరిగింది కాబట్టి కొంచెం బాధేసి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు కదా అని ఉద్దేశంతో చెప్పాను. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇదైతే మన భారతదేశంలో జరగలేదు.